అయ్యప్ప స్వామికి నెయ్యి అభిషేకమే ఎందుకు చేయాలి? పాలాభిషేకం, తేనె అభిషేకం అవన్నీ చేయొచ్చు కదా, ఎందుకు నెయ్యే అభిషేకం చేయాలి? అక్కడ శబరిమలలో కూడా ప్రాధాన్యత నెయ్యికే ఉంది ఎందుకు అనంటే, స్వామివారు యోగ నిద్రలో కూర్చున్నారు. తన యొక్క మెడిమలు, కాలు యొక్క మెడిమలు పృష్ఠభాగానికి వేసుకొని కూర్చుని ఒక యోగ ముద్రలో కూర్చున్నారు స్వామివారు. మనం కావాలంటే చూడండి, అయ్యప్ప స్వామి కూర్చున్నట్టు మనం కూర్చోలేం, అలా బ్యాలెన్స్ అయి పడిపోతాం. మెడిమలు ఉంటుంది కదా, కాలు మెడిమలు పృష్ఠభాగానికి తాక్కుంటూ కూర్చునే ఒక యోగ. దాన్ని మీరే ఇప్పుడు కూర్చొని ఉన్నారు కదా, కూర్చున్న చోట నుంచి లేచి మీరు కూర్చున్న చోట తాకి చూడండి, ఒక వేడి వచ్చి ఉంటుంది. ఈ యొక్క స్వామివారు అక్కడ శ్రీచక్ర యోగపీఠంలో అలా కూర్చోవడం వల్ల వేడి ఉష్ణమై ప్రపంచాన్నంతా దహిస్తుందట. వెంటనే పరశురాముడు వారు ఏమన్నారు, ఆవు నెయ్యితో స్వామికి అభిషేకం చేయండి, ఆజ్యం అంటారు కదా, స్వామివారికి ఆవు నెయ్యితో అభిషేకం చేయడంతో ఆ శరీరంలో ఉష్ణం తగ్గిపోయి శాంత స్వరూపుగా ఉంటారంటారు. కాబట్టి శబరిమలలో ప్రధాన అభిషేకం నెయ్యి అభిషేకంగా మారింది.